నమస్తే. వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నీచులు నీచంగానే ఆలోచిస్తారని ఆ మధ్య వచ్చిన ఒక తెలుగు సినిమాలో పాపులర్ డైలాగ్. ఖచ్చితంగా ఆ విధంగానే ప్రవర్తిస్తోంది మన దయాది, మన శత్రుదేశము అయిన పక్కలో బలిమిలా పరిణమించిన పాకిస్తాన్. ఎప్పటికప్పుడు దుందుడుకు చర్యలు పాల్పడటం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం, మనల్ని చికాకు పెట్టడం, ఎన్నో హింసాత్మక సంఘటనలు పాల్పడటం ద్వారా మన దేశాన్ని అస్థిరత పాలు చేయాలని ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ దానికి ప్రతిగా మన దేశం చేతులు ఎప్పటికప్పుడు చావు దెబ్బలు తింటూనే ఉంది. అయితే దానికి మాత్రం ఎప్పటికీ బుద్ధి రావడం లేదు. అంతర్జాతీయ వేదికలపైన ఇతర దేశాలన్నీ కూడా పాకిస్తాన్ దుందుడుకు చర్యలను, పాకిస్తాన్ మన మీద అకారణంగా చేస్తున్న దాడులు, ఈ మానవకాలను ముక్తకంఠంతో ఖండిస్తున్నా కానీ ఆ దేశానికి బుద్ధి రావడం లేదు. సరికదా ఇంకా 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 అంతకంతకు ఈ సంధి వేళాపనలు ఆ దేశం నుంచి మన దేశానికి వ్యతిరేకంగా పెరిగిపోతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ ఏమిటి అంటే, ఆ దేశానికి చెందిన ఒక మాజీ దౌత్యవేత్త, పాకిస్తాన్లో ప్రముఖుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, టీవీ ఇంటర్వ్యూ. అందులో ఆయన నిస్సిగ్గుగా ఎవరేమన్నా అనుకుంటారేమోనని సంశయం కానీ ఏమీ లేకుండా మన దేశంపై విషం కక్కారు. ఆయన పేరు అబ్దుల్ బాసిత్. ఒకప్పుడు మన న్యూఢిల్లీలో ఉన్న పాక్ రాయబార కార్యాలయంలో ఆ దేశ హైకమిషనర్గా వ్యవహరించారు. అంటే దౌత్య రంగానికి సంబంధించి అది వ్యక్తిగత పదవి. అలాంటి పదవిలో ఉన్న వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, వివేకం విచక్షణ ఉంటాయని ఆశించాల్సిన వ్యక్తి ఆయన అబ్దుల్ బాసిత్ తాజాగా ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూలో ఈ విధంగా మన ఇండియాపై దొరికొచ్చినట్లా పేలారు. ఎందుకు ఆయన ఏమన్నారు అంటే, తమ దేశంపై అంటే పాకిస్తాన్పై కనుక ఎప్పుడైనా సరే అమెరికా కనుక దాడి చేస్తే మేము అమెరికాను చేరలేము, అమెరికాను దెబ్బ కొట్టలేము, కాబట్టి అందుకు ప్రతీకారంగా మేము మొదట పడేది మా పక్క దేశమైన భారత్ పైనే. భారతదేశంలోని ప్రముఖ నగరాలైన న్యూఢిల్లీ, ముంబైలను అలాగే ఇతర ప్రాంతాలను కూడా సర్వనాశనం చేస్తాం. ఇది అబ్దుల్ బాసిత్. ఒకప్పుడు దౌత్యవేత్తగా వ్యవహరించి ఇరు దేశాల మధ్య సంబంధాలను, సత్సంబంధాలను పెంచేలా రూపొందించాల్సిన దౌత్యవేత్త, ఆ పదవిలో ఉన్న వ్యక్తి పేలిన సంధి ప్రేలాపనలో. ఇదే సందర్భంలో ఇంకొక మాట కూడా అన్నారు. అమెరికానే కాదంట, వేరే ఏ దేశమైనా సరే, ఏ కారణం చేతనైనా సరే పాకిస్తాన్ మీద ఎప్పుడైనా సరే కానీ దాడి చేస్తే అందుకు తాము ప్రతిగా తొలిగా స్పందించేది, తొలిగా దాడులకు దిగేది మన భారతదేశం పైనే అంట. దీంట్లో ఏమన్నా అర్థం కానీ ఔచిత్యంగానే ఉందా? ఎవరో దాడి చేస్తే ఆ దేశం మీద, దానికి వాళ్ళ మీద పగ తీర్చుకోవటం చేయాలి, కానీ మన మీద పడటం ఏమిటి?